జై బాబా. జై బాబా అండి. పన్నగేశ్వర జై. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో అవతారుడు ఎంత సర్వశక్తివంతుడు అన్నది మనం తెలుసుకుందామండి. అంతకు ముందుగా అసలు భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు ఆ సర్వశక్తివంతాన్ని ఎలా ఇముడ్చుకుని వస్తాడు అన్నది కూడా మనం తెలుసుకుందాం ఈ సందర్భంగా. ఆ బాబా అంటే మెహర్ బాబా సర్వశక్తివంతుడని మనకు తెలుసు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా సర్వశక్తిమంతుడు అని. కానీ ఆయన విశ్వం కోసం అనంతమైన బాధలు అనుభవిస్తారు బాబా. లేకపోతే ఆయన వచ్చిన విశ్వకార్యం నెరవేరదు. ఇది బాబా చెప్పారు కనుక ఈ బాధలు ఇవన్నీ కూడా మీ అజ్ఞానం వల్ల నేను నేను ఈ బాధలు అనుభవిస్తున్నానని కూడా బాబా అంటారు. అంటే ఆయన వచ్చిన విశ్వకార్యం నెరవేర్చడం కోసం ఈ అనంతమైన బాధలన్నీ భరిస్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో భగవంతుడుగా ఆయన తన శక్తిని ఉపయోగించి ఆ బాధను తీసేసుకోవచ్చు. కానీ ఏంటంటే బాబా తన శక్తిని ఉపయోగించరు. ఆయనలో ఈ అనంత శక్తి ఎప్పుడూ కూడా ఆయనకు అందుబాటులోనే ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి టైంలో అంటే ప్రేమికులకు దర్శనమిచ్చే సమయాల్లో అంటే ఈ సహవాస కార్యక్రమాల్లో దాన్ని కొంచెం అవసరానికి కావలసినంత ఉపయోగించుకున్నారేమో అంటారు ఇరిచి మణి కూడా. అంటే ఈ మామూలు టైములో ఉపయోగించకపోయినా చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు గంటలు గంటలు బాబా దర్శనం ఇచ్చేవారు. ఆ టైంకి అంటే స్టేజ్ మీదకి వెళ్ళే వరకు కూడా బాబా ఆ బాధని భరించేవారు. స్టేజ్ మీదకి వెళ్ళాక మాత్రం మళ్ళీ ఆ దివ్యమైన మంగళ రూపం, ఆ చిరుమందహాసంతో ప్రేమికులకి దర్శనం ఇచ్చేవారు. అప్పుడు ఉపయోగించారేమో ఈ అనంత శక్తిలో కొంత భాగం అంటారు ఇరిచి. కాబట్టి ఈ రోజు అసలు ఈ సర్వశక్తివంతుడైన భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకుని ఆ తర్వాత ఒక చిన్న సంఘటన ద్వారా బాబా ఎంత సర్వశక్తివంతుడో మనకి తెలియపరిచే ఒక సంఘటన కూడా మణి మాటల్లో కూడా మనం తెలుసుకుందామండి. నిజానికి ఏంటంటే ఈ సృష్టి పరిణామం యావత్తూ కూడా చైతన్యం లేని దివ్యత్వం నుండి చైతన్యవంతమైన దివ్యత్వానికి జరిగే పరిణామమే కదా. అంటే భగవంతుడిగా ఏ హెల్ప్ చేయలేడు. ఒక దైవత్వం ఒక్కటే ఉంటుంది. ఎప్పుడైతే ఈ పరిణామ క్రమం మొదలైందో అంటే చైతన్యవంతమైన దివ్యత్వానికి ఆ ఈ పరిణామం ఉపయోగపడింది. ఆ దివ్య చైతన్యంలోనే భగవంతుడే తనకు తానుగా ఈ శాశ్వతుడు మార్పు లేనివాడై ఉండి అనంత రూపాలతో అంతులేని విభిన్న అనుభవాలను పొందుతాడు. అంటే మొదటి ప్రయాణం చేసింది ఆ కోడిపెట్ట కథ చెప్తూ ఉంటారు చూడండి. అలాగే ముందు ఆయన ప్రయాణం చేసేసి ఆ గమ్యాన్ని తెలుసుకుని తన వెనక నడిపిస్తూ ఉంటాడు తను సృష్టించిన ఈ సృష్టిని అంతా కూడా. కానీ ఈ సృష్టి పరిణామం ఏంటంటే ప్రాణి యొక్క దృక్కోణంలో పరిమితమైన జ్ఞానంతో పరిమితమైన శక్తితో పరిమితంగానే ఆనందానుభూతిని పొందే సామర్థ్యంతో చూస్తే ఏమవుతుంది మనకి? మనం అంతా పరిమితి బుద్ధితో ఉంటాం. మనం అంత ప్రయాణం చేసి వచ్చేసాక నేను భగవంతుడిని అనకుండా నేను ఫలానా అనుకోవడం అన్ని పరిమితమైపోతాయి. ఈ పరిమితం అవడం వల్ల ఏమవుతుంది? ద్వంద్వ భావాలు వచ్చేస్తున్నాయి. ఎలాగా? ఒకసారి విశ్రాంతిగా, ఒకసారి విసుగ్గా, ఒకసారి సుఖం, దుఃఖం, ప్రేమ, ద్వేషం, ఈ పరస్పరమైన విరుద్ధ ద్వంద్వాలని సమతుల్యం చేయడానికే భగవంతుడు దిగి వస్తూ ఉంటాడండి. అంటే ఈ మానవులు మాయకి అతుక్కుపోతూ ఉంటారు. అదే ఇంపార్టెన్స్ అనుకుంటారు. దీన్ని తెలియపరచడం కోసం అంటే మేలు కొల్పడం కోసం భగవంతుడు కిందికి దిగి వస్తాడు. ఎలాగా? భగవంతుడు వాటిని అధిగమించే స్థితిలోని ఈ పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలగజేసే వరకు అంటే నేను భగవంతుడను అనే ఆ గమ్యాన్ని చేరే వరకు ప్రతి ఆత్మ ప్రయాణాన్ని గమ్యం చేర్చే వరకు అంటే ఈ ద్వంద్వాల మధ్య ప్రత్యామ్నాయంగా తిరిగే ఇతిహాసమే అంటే ఇది దివ్య లీల అన్నమాట. ఈ లీల ఆయన ఆడుతూనే ఉంటాడు. ప్రతిసారి కిందకి దిగి వస్తాడు, ఈ లీల ఆడుతూనే ఉంటాడు. కానీ అవతారుడు ఏంటంటే విభిన్న రూపాల్లో అంటే వచ్చిన ప్రతిసారి కూడా ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆయన కిందకి దిగి వస్తాడు. మనకి బాబా చెప్పిన తత్వం ఉంది, సందేశం కూడా ఉంది. అవతారుడు ఎప్పుడూ కూడా విభిన్న రూపాల్లో విభిన్న నామాలతో విభిన్న సమయాల్లో ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో అవతరిస్తూ ఉంటాడు. అవతార పురుషుడు అంటారు. అంటే ఎలాంటి సమయాల్లో అవతార పురుషుడు ఉద్భవిస్తాడు? దేశంలో అల్లకల్లోలం, అశాంతి ఇవన్నీ ఎక్కువైనప్పుడు వాటిని భగవంతుడు ఒక్కడే రక్షింపగలడు మానవాళిని అన్న సమయంలో భగవంతుడు కిందకి దిగి వస్తాడు. అలాంటి సమయంలో భగవంతుడు అవతారుడుగా ఉద్భవిస్తాడు. అంటే భగవంతుడు
సంపూర్ణంగా మానవ రూపంలో వ్యక్తమవుతాడనమాట. అంటే నిరాకారుడుగా ఉన్న భగవంతుడు సాకారుడై అంటే మానవ రూపం ధలిస్తే గాని మనల్ని చూడలేడు. మన గోడు ఆయన వినలేడు. కాబట్టి ఆయన దైవీ మానవుడుగా కిందకి దిగి వస్తాడు. కావున బాబా ఏం చెప్తున్నారంటే, మానవుడు తానెలా ఉన్నాడో, ఎలా ఉండాలో అనే విషయాన్ని కొలుచుకొనుటకు అవతారుడు కొలమానమవుతాడు అన్నారు. అంటే ఎలా ఈ ప్రాపంచికంలో ఉన్న మానవుడు భగవంతుని దరి ఎలా చేరాలి? ఎలా ధర్మాన్ని పాటించాలి? ఎలా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా సూచించి, ఆచరించి చూపిస్తాడండి అవతార పురుషుడు. అందుకే బాబా ఏమంటున్నారు? అవతారుడు కొలమానమవుతాడు అని చెప్తున్నారు. మానవ విలువల ప్రమాణాన్ని దైవీ మానవ జీవిత ప్రమాణాలతో వివరించి వాటిని నిజం చేస్తాడు అవతార పురుషుడు అంటున్నారు. అంటే అందుకే నవజీవనం. నవజీవనం ఈ నవజీవనం కూడా బాబా సూచించి ఆయనకు అవసరం లేదు. కానీ ఒక సాధకుడుగా, ఒక భిక్షకుడుగా ఆయన ఎలా జీవించాలో ఒక కొత్త జీవితం అంటే భగవంతుని దరి చేరే మార్గాన్ని ఆయన సూచించి, ఆచరించి చూపించారు. కాబట్టి భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడు మానవుడు స్థాయికి దిగి వచ్చేస్తాడండి. మనకి ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్పిందే. ఒక ప్రొఫెసరు ఎల్‌కేజీ స్టూడెంట్‌కి లెసన్స్ చెప్పాలనుకోండి, ప్రొఫెసర్ స్థాయిలో చెప్తే అర్థం కాదు. అందుకని ఆ ప్రొఫెసర్ ఏం చేస్తాడు? ఎల్‌కేజీ స్థాయికి దిగిపోయి ఏబీసీడీ నేర్పిస్తాడు. అంటే ప్రొఫెసర్‌లో ఆ జ్ఞానం లేనట్టా? కాదు కదా! అది నిగూఢమై ఉంటుంది ప్రొఫెసర్‌లో. కానీ ఆ స్టూడెంట్ స్థాయికి దిగి వచ్చి పాఠాలు చెబితే గాని ఆ స్టూడెంట్‌కి అర్థం కాదు. అలాగే మాయలో మమైకమైపోయిన మనల్ని అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం కలిగిన భగవంతుడు కేవలం, కేవలం మానవుల కోసం దైవీ మానవుడిగా వచ్చి ఏమీ తెలియనట్టు అని మనం సహవాసులో కూడా వింటాం, చదివాం 'లిజన్ హ్యుమానిటీలో' కూడా. అసలు బాబా దేవుడేనా అనంత అనుమానం వచ్చేలా ప్రవర్తించేవారు. అంటే ఒళ్ళో పిల్లాడిని పడుకోబెడితే వీడు ఆడా, మగ అని అడిగేవారు. నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వెలా వచ్చావు అని అడిగేవారు. అంటే సర్వాంతర్యామి అందరి హృదయాలు ఎరిగినాయన అలా అమాయకంగా అడుగుతుండే ప్రజలు కూడా ఆ దగ్గరతనం కోసం బాబా నటిస్తున్న నటనది. ఇరిచ్చి కూడా అంటారు. పరిపూర్ణంగా ఒక గురువుగా, తల్లిగా, తండ్రిగా, దైవంగా అన్ని పాత్రలు 100% పరిపూర్ణంగా ఇచ్చారు ఈ అవతారంలో అని చెప్తాడు ఇరిచ్ కూడా. అలాగా భగవంతుడేంటంటే తన శక్తినంతా కూడా ఆయనలో ఇముడ్చుకుని కేవలం మానవుల కోసం ఆ మానవుల్లో ఉన్న భగవంతుని మేలుకొల్పడం కోసం అలా కిందకి దిగి వస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా ఆయన రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఆత్మని గమ్యం చేర్చడం కోసం. కాబట్టి అవతార పురుషుడిని కలుసుకున్న వారిలో ఆయన ప్రేమని మేలుకొల్పుతాడు. అంటే బాబా కూడా అంటారు కదా! నేను వజ్రాల వ్యాపారం చేస్తాను అంటారు బాబా. అంటే మనందరం కూడా గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా ఆయన ప్రేమించి బాబా ప్రేమికులనే హోదా ఇచ్చి ఆయన వలలో లాక్కున్నాడు కనుక మనం అనుకుంటాం బాబాని ప్రేమిస్తున్నానండి, బాబా ప్రార్థనలు చేస్తున్నామండి, బాబానే ఫాలో అవుతున్నా. అది కాదండి అసలు బాబా నడిపిస్తున్నాడు కనుక ఈ జీవితం మనం బాబా ప్రేమికులుగా నడవగలుగుతున్నాం. అంటే ఆ ప్రేమను ఆయన మేల్కొలుపుతాడనమాట. ఆయన మేలుకొల్పడం వలన మనం ఆయనతో ఉండగలుగుతున్నామన్నది మనం అవగాహన చేసుకోవాలి. కాబట్టి సమకాలీన మానవాళికి వారు నిజమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని తెలుసుకునే విధంగా మేలుకొలుపు కలిగిస్తాడు. అందుకు సంసిద్ధులుగా ఉన్న వాళ్ళని ఆయన తన బుట్టలో వేసుకుంటాడు. అంటే మనం చదువుకున్నాం. ఒక తోటలో పండిన పళ్ళనే తీసుకుంటాడు తోటమాలి. వాటినే బుట్టలో వేసుకుంటాడు. అలాగా తనకి అంటే రెడీగా ఉన్న ఆత్మల కోసం ఆయన చేసే విశ్వ కార్యంలో సహాయాన్ని అందిస్తాడన్నమాట. అంటే ప్రతి మానవుడు ఈ సత్యం వైపు పయనించడానికి కావలసిన జీవన సరళిని ఆయన వచ్చిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు పట్టించుకోవటం లేదు అంటారు బాబా. ఈ భగవంతుని మాటలను ఆచరించలేని మానవుని అసత్తత, అవతారుని బోధనలు అపహాస్యం పాలు అవ్వడం వల్ల ప్రతిసారి భగవంతుడి కిందకి దిగి రావాల్సి వస్తుంది అంటారు బాబా. కాబట్టి ఈ భావితరాల వారి కోసం తన దైవీ మానవ ఆదర్శం యొక్క ఉద్ధరింపడం చేయడం కోసం ఆ శక్తిని, ఆ ఉదాత్తతను, ఆ ఆ ప్రేమను అందివ్వడానికి భగవంతుడు తన శక్తిని కూడా పక్కకి పెట్టేసి కేవలం దైవీ మానవుడిగా వచ్చి మానవ లక్షణాలనే ఎక్కువ చూపిస్తూ ఉంటాడండి. ఎందుకంటే ఆయనే సూచించి ఆచరిస్తే కనుక మానవుడు ఒక విధంగా తెలుసుకుంటాడు. మనకి ఒక విషయంలో కూడా బాబాకి సహవాసుల్లో దర్శనం
ఆంధ్ర టూర్‌లోనే ఎక్కడో ఒకతని ఇల్లు బాబాకు మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా ఖాళీ చేసేసి. అక్కడేదో రేగిపళ్ళ చెట్టుంటుంది. మండలి వాళ్ళు కింద పడిన కాయలు తీసుకుంటారు. అది బాబాకి తెలుస్తుంది. "మీరు ఇంటి యజమానిని అడిగారా?" అని అడుగుతారు. "అది కాదు బాబా! ఈ ఇల్లు మనది. నెక్స్ట్ ఇంటి యజమానిని ఎందుకు అడగాలి? అవి కింద పళ్ళనే తీసుకున్నామంటే" బాబా చాలా సీరియస్ అయిపోతారు. ఆ యజమానిని పిలిచి బాబా సారీ చెప్తే యజమాని అంటాడు, "బావా! ఈ సృష్టే నీది. ఈ సృష్టిలో ఈ ఇల్లు, ఈ మనుషులు అన్నీ కూడా నీ వాళ్ళే అయినప్పుడు ఇక్కడ పరాయిదెక్కడుంది? అంతా నువ్వే కదా! అంతా నీదే కదా!" అంటే కాదంటాడు బాబా. అంటే మానవ సమాజంలో కొన్ని కొన్ని ఉంటాయి రూల్స్. వాటిని పాటించాలి అని చెప్పి బాబా మండలి తరపున క్షమాపణలు అడుగుతాడండి యజమాన్ని. అంటే ఒక మానవుడుగా ఎలా ఉండాలి ఈ ప్రాపంచికంలో అన్నది ఆయన సూచించి ఆచరించారు. అలాగే కోడూరి కృష్ణారావు గారి విషయంలో కూడా బాబా ఆయన యొక్క ఆ విధేయత అదంతా చూసి కోడూరి కృష్ణారావు గారు సర్వార్పణ అయిపోతారు. అంటే ఒక అతిథిని గాని, ఒక భగవంతుని గాని ఎలా గౌరవించాలి, ఎలా మర్యాద చూపాలి, ఎలా గౌరవాన్ని చూపాలి అనేది ఆయన చేసి చూపిస్తారు. అలాగా ఈ ప్రతి భగవంతుడు ప్రతిసారి అవతారుడుగా వచ్చినప్పుడు మానవులలో మార్పు తీసుకురావడానికే ఆయనలా కిందకి దిగి వస్తాడు. ఏమీ తెలియనట్టుగా ఉంటాడు అంటారు. ఇక్కడ మనకొక చిన్న ఎగ్జాంపుల్ ఒక సంఘటన తెలుసుకుందామండి. ఎందుకంటే అవతారుడిగా వచ్చినా కూడా ఆ అనంత శక్తిని ఆయన వాడడసల. కానీ ఎప్పుడు వాడతాడు? ప్రేమికుల కోసం ఎప్పుడైనా కొంచెం వాడారేమో అనిపిస్తుంది అంటారు. అదేం సంఘటనంటే 1944 సంవత్సరం జూలై నెలలో బాబా రాయిపూర్‌కొచ్చినప్పుడు ఒక ప్రజాదర్శన ఏర్పాటు చేసేందుకు జాల్ కేలవర బాబాని అనుమతి అడుగుతాడు. అంటే బాబా దర్శనాలిమ్మని అడిగినప్పుడు కొంతమంది ఊళ్ళో పెద్దలుంటారు కదా! వాళ్ళనందరికీ కూడా బాబా దర్శనం చేయించాలని ఈ జాల్ కేరావాలా యొక్క అభిమతం అన్నమాట. అందుకని బాబాని అడుగుతాడు. అడిగితే బాబా అంగీకరిస్తారు. ఎప్పుడు 1944 రాయ్‌పూర్‌లో ఉన్నప్పుడు. అది ఆగస్టు 6 తారీఖు. ఈ కార్యక్రమం చేద్దామని డేట్ కూడా నిర్ణయిస్తారు. రాయ్‌పూర్‌లోని ఈ ప్రముఖ వ్యక్తులందరినీ కూడా అంటే మంచి సౌండ్ పార్టీలుంటారు కదా! పొలిటీషియన్స్ వీళ్ళందరినీ కూడా జాల్ ఆహ్వానిస్తాడు. సమయానికి ఈ నాగపూర్ నుండి దేశముఖు, పంకరాజు, సావని మొత్తం మొత్తం ప్లీడరు అందరూ వస్తారు. మంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు వాళ్ళలో అంటే వాలంటీర్స్ ఉంటారు కదా! వాళ్ళలో వాళ్ళకి గొడవలు జరుగుతాయి. అంటే ఏదో చిన్న చిన్న ఏదైనా బాబా కోసమే గొడవ. కానీ అది బాబాకి నచ్చదు. బాబా అంటారు, "మీరు కరపత్రాలు పంచుతారు. నా ప్రేమ గురించి ఇతరులకు తెలియజేస్తారు. ఈ పరిచయం చేసే మీరు ఇలా కొట్లాడుకోవడం ఏమైనా బావుందా?" అని అడుగుతారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ గురించి చెప్తూ, బావ ప్రేమించమన్నారని చెప్తూ, కరపత్రాలు పంచుతూ, సందేశాలిస్తూ, ఇంత పెద్ద ఏర్పాటు చేస్తూ, మీలో మీరు కొట్టుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేమి చెయ్యాలనుకున్నా నిజాయితీగా చేయండి. ఎందుకు పోట్లాడుకుంటారు అని అడుగుతారు బాబా. అంటే నిజాయితీ, ఎటువంటి ఫిర్యాదు లేకుండా పని చేయాలని బాబా వాంఛిస్తారెప్పుడూ కూడా. బాబా కోసం చేసే పనిలో కొన్ని సర్దుబాటులుంటాయి. ప్రేమంటే సర్దుబాటే కదా! కాబట్టి అది మరిచిపోతున్నారు మీరు అని చెప్పి బాబా వాళ్ళిద్దరిని కూడా ఆహ్, అది చెప్పి క్షమించి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని మళ్ళీ బాబా వర్క్‌లో లీనమయ్యేలా బాబా ఏర్పాటు చేస్తారండి. అలాంటి సన్నివేశంలో ఆగస్టు 5 తారీఖునో, 6 తారీఖునో ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి రాయ్‌పూర్‌లో. ఒకరోజు బాబా ఏం చేస్తారంటే ఆ రోజు ఇప్పుడు ఆగస్టు 5 తారీఖున ఈ ప్రసంగం అయిపోతుంది. ఒక రోజు ప్రసంగం అయిపోతుంది. చాలా మంది వస్తారు ఊళ్ళో జనం. బాబా దర్శనమిస్తారు. అంతా చాలా జరుగుతుంది. ఆగస్ట్ 5. ఆగస్ట్ 6 ఏంటంటే జాల్ కేరావార పెద్ద పెద్ద వాళ్ళందరిని పిలుస్తాడన్నమాట. 5 తారీఖు అంతా అయిపోతుంది. ఆ రాత్రి ఏమవుతుందంటే సడెన్‌గా బాబా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంతలా అంటే అసలింక బాబా రేపు దర్శనం ఇవ్వలేరేమో అంతగా సడెన్‌గా నైట్‌లో బాబాకి ఆరోగ్యం పాడైపోతుంది. ఈ ప్రజా దర్శనం జరగాలి. బాబా ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇంకా జాల్‌కేల వల్ల చాలా కంగారు పడిపోతాడు. చాలా ఆందోళన పడిపోతాడు. అంటే అతని ఉద్దేశ్యం ఏంటంటే ఇంతవరకు బాబా గురించి వినని వాళ్ళుంటారు కదా! ప్రముఖులు వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళందరిని ఆహ్వానిస్తాడు. తీరా బాబా దర్శనం ఇవ్వకపోతే వాళ్ళేమనుకుంటారు? అని చాలా టెన్షన్ పడుతుంటే బాబా ఏం చేస్తారు? ఇంకా చూడండి అగ్నికి ఆజ్యం అంటారు చూసారా? ఆ జాలుని పిలిచి, "ఇప్పుడు నేనెలా దర్శనమిచ్చేది? నాకు చాలా బాధగా ఉంది. మొత్తం కార్యక్రమం రద్దు చెయ్యి" అంటాడు బాబా.
ఈ అసలు జాలుకైతే మతిపోతుంది. ఏం చేయాలి? ఇటు బాబాకి చెప్పలేడు, అటు పెద్దవాళ్ళకి చెప్పలేడు. అందరిని వెళ్లి పిలిచేసాడు. ఎలాగని చెప్పి బాబా బెడ్ దగ్గరటండి ఎన్ని రకాల మందులుంటే అన్ని రకాల మందులు కొని తెచ్చి పెట్టేస్తాడట బాబా మంచం దగ్గర. అంటే ఇవన్నీ వాడితే తగ్గిపోతాయి బాబాకని. కానీ పాపం బాబా ఏం చేస్తారు? పాపం వాడారట. కానీ తగ్గవలసిన రోగం ఇంకా పెరిగిపోయింట. అంటే ఎలాంటి స్థితి అంటే వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అయిపోతున్నాయట బాబాకి. ఈ ఈ ఇదంతా జరుగుతుంది. రాత్రి అయిపోతుంది. ఈ టెన్షన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మర్నాడు పొద్దున్న బాబాని దర్శనం చేసుకోవడం జనాలు లైన్‌లో కట్టేస్తూ ఉంటారు. ఇది చూసేసరికి జాలికసలు ఏమీ అర్థం కాదు. ఏం చెయ్యాలో పాలుపోవడం అర్థం కాదు. సడెన్‌గా బాబా దర్శనం ఇవ్వరంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కొంతమంది కోపానికి కూడా గురవుతారు కదా! అలా ఒంట్లో బాగోలేనప్పుడు నిన్నెలా దర్శనం ఇచ్చారు అంటారు. ఆఖరికి బాబా బాబా ఏం చేస్తారంటే జాలుని పిలుస్తారు. నాకు చాలా నీరసంగా ఉంది. నిలబడలేను. తల కూడా తిరిగిపోతుంది. ఇప్పుడేం చేయాలి? నేనేం చేయలేను అంటారు బాబా. ఆ! ఎంత టెన్షన్ పెడతారంటే జాల్‌ని బాబా, ఆయనకన్నీ తెలుసు. కానీ ఇతనిలో ఉన్న ఈ సహనానికి పరీక్షండి. ఎంత ఓపికగా ఉంటాడు, ఎంత బాబా మీద విశ్వాసం చూపిస్తాడు. ఇది బాబా అతనికి పొన్న పరీక్ష. ఆయన చేయవలసినవి చేసేస్తారాయన. కానీ బాబా అస్తమాటికి ఇలా నాకు ఒంట్లో బాగోలేదు, నేను దర్శనమివ్వను, క్యాన్సిల్ చెయ్యి అంటూ ఉంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అతననుకుంటాడన్నమాట జాలు. ఈ వారం రోజులు ఇంత కఠిన శ్రమంతా కూడా ఈ కార్యక్రమం కోసం నేను వెచ్చించాను. అసలు నేనేం చేయాలి? ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తే ఏమవుతుంది? ఈ ఆహ్వానింపబడ్డ వారంతా బాబా అంటే తెలియని కొత్త వాళ్ళు పరోక్షంగా ఏమంటారు? జాలినే తిడతారు కదా! పైగా అప్పటికే బాబా మీద గుజరాతీ పత్రికల్లో బాబా గురించి రివర్స్‌గా మాట్లాడుతున్నారు. దుష్ప్రచారం అయిపోతోంది. ఇదంతా అరికట్టడం కోసమే బాబా దర్శనాన్ని ఏర్పాటు చేశాడు జాలు. కానీ జరిగేదేంటి? బాబాకు ఒంట్లో బాగోలేదు, దర్శనం ఇవ్వనంటున్నారు. ఇలా కాదు, డైరెక్ట్‌గా బాబాని చూస్తే ప్రజల్లో మార్పు జరుగుతుంది. ఈ పత్రికల్లో వార్తలు ఇవన్నీ కూడా బాబా దర్శనంలో వీళ్ళవన్నీ కూడా నిజం కాదని తెలుసుకుంటారు బాబా దర్శనంలో అని చెప్పి జాలి యొక్క ఉద్దేశం. అందులో అతని స్వార్థం ఏం లేదు. కానీ పరిస్థితి ఇలా మారిపోయింది. ఇలా సతమతం అవుతుంటే బాబా జాలిని చూసి అన్నట్ట జాలేసింది జాలిని చూడగానే బాబాకి. సరే, నీకోసం నేను ప్రయత్నిస్తాను అన్నట్ట. అప్పుడు జాలు ఊపిరి పీల్చుకున్నట్టండి. హమ్మయ్య! అనుకున్నట్ట. బాబా మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టారట. నీకోసం నేను ప్రయత్నిస్తాను. కానీ నేను కూర్చోగలిగితే దర్శనమిస్తాను. లేకపోతే నా గదికి తిరిగొచ్చేస్తాను అని సైగ చేశారట. మళ్ళీ ఇంకో లాజిక్ పెట్టారు చూడండి. ఇంకో కిటుకు. అంటే ఇంకో టెస్ట్ అతనికి. ఏమంటున్నారు బాబా? మామూలుగా అయితే బాబా దర్శనాల్లో కొన్ని గంటలు కూర్చొని దర్శనాలిచ్చేవారు. మరిప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానితులొస్తున్నారు. వాళ్ళందరికీ దర్శనం ఇవ్వను. నాకు ఓపికుంటే కూర్చుంటాను. లేతే తిరిగి నా గదికొచ్చేస్తాను అన్నారు. అలా అన్న బాబా చేతిని ఆసరాగా తీసుకొని ఈ మంచం మించి అతి కష్టం మీద లేచారటండి. నిజంగా కూడా బాబా ఆరోగ్య పరిస్థితులు అస్సలేం బాలేదు. అలా నెమ్మదిగా జోగుతూ ఈ చెయ్యి పట్టుకుని, చెయ్యి పట్టుకుని బయటికొచ్చారు బాబా. బయటికొచ్చి అకస్మాత్తుగా ఎప్పుడైతే గది బయటికొచ్చి ఈ పెండాల్లో ఆ స్టేజ్ దగ్గరికొచ్చారో సడెన్‌గా బాబాలో మార్పొచ్చేసిందండి. ఎంత మార్పు అంటే ఆ రూమ్‌లో ఆ బాధపడిన బాబా వేరు, ఈ పెండాల్లో దర్శనమిస్తున్న బాబా వేరట. ఇక్కడ రాస్తున్నాడు. అసలు ఎంత అకస్మాత్తుగా బాబాలో మార్పొచ్చింది అంటే, ఎంతో శక్తివంతునిగా ఆ ముఖంలో కూడా ఆ గులాబీ వెలుగు ప్రకాశింపజేసి, వేదికపై ఆసనం వద్ద వడివడిగా నడుచుకుంటూ వెళ్లారు బాబా. ఆయన దివ్య దరహాసం ఆనంద తరంగాల్ని సభంతటా నింపేశారు బాబా అని చెప్తున్నాడు అసలెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు మండలెవ్వరు కూడా. కానీ సడెన్‌గా మార్చేసుకున్నారు. అంటే ఆ సడెన్ మార్పు ఎలాగా? ఈ అనంత శక్తిలో కొంత వాడుకున్నారు అంటాడు ఇరిచి. ఇందాక ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం కదా! బాబా కొంచెం అవసరానికి కావలసినంత ప్రేమికుల కోసం, ప్రేమికులకు దర్శనార్థం ఉపయోగించుకున్నారేమో అనిపిస్తుంది ఈ సంఘటన ద్వారా అని రాస్తున్నారిక్కడ. అంటే దర్శనం అప్పుడు ఆ రోజు ఎలా జరిగింటండి దర్శనం? అసలు నేనివ్వలేను. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ సేపు కూర్చోలేను. వెనక్కి తిరిగెళ్ళిపోతాను అన్న బాబా ఉదయం నుండి సాయంత్రం వరకు చేశారటండి దర్శనాలు జనాలు. అంటే దర్శనం కోసం వచ్చిన నిజాయితీ పరులకు బాబా ఆ చిరు దరహాసం, ఆ అమృతాన్ని కురిపించడం, ఆ ఆలింగనం, ఆ వైభవం, ఆ దివ్య మంగళ స్వరూపం చూసి మంత్రముగ్ధులైపోయారటండి. అంటే ఈ గుజరాతీ పత్రికలో వచ్చిన ఇవన్నీ కూడా
ప్రజలు ఎంత ఆపోజిట్ గా బాబా గురించి మాట్లాడుకున్నా జాలనుకున్న అనుకున్నాడు కదా బాబా దర్శనం చేయిస్తే వీళ్ళలో మార్పు వస్తుందని. అలాంటి మార్పే జరిగింది అక్కడ అంటున్నాడు జాలు. ఎంత అద్భుతమైన ప్రయోగం చేశాడు అంటే తండ్రి, నిజంగా అంత అనారోగ్యంగా ఉన్నాడా బాబా అని వీళ్ళకే అనుమానం వచ్చేలాగా అంత దివ్య వైభవాన్ని చూపిస్తూ వెలిగిపోయారు బాబా. అక్కడ మళ్ళీ కవ్వాలి గానాలు, గా ప్రేయర్స్ చాలా అద్భుతంగా దర్శనంతో పాటు సహవాస జరిగింది అంటూ మధ్య మధ్యలో సమావేశాన్ని ఉద్దేశించి బాబా కూడా ఆధ్యాత్మిక విషయాలను వివరించారు అని చెప్తున్నారు. అసలు నేను కూర్చోలేను, నేను ఇవ్వలేను, క్యాన్సిల్ చేయి అన్న బాబాకి అంత శక్తి ఎలా వచ్చిందండి? అంటే ఆయనకి అనంత శక్తి ఉంది. వాడడు ఆయన. ఎప్పుడు అవసరానికి ప్రేమికుల కోసం ఎలా దిగి వస్తాడన్నది ఇక్కడ చిన్న ఉదాహరణ అన్నమాట. మండలి కోసం కాదు. కేవలం ప్రేమికుల కోసం ఆ బాధని అనుభవిస్తూ, అది లోపల పెట్టుకుని, చిన్న అనంత శక్తి అన్నాడు చూడండి ఇరిచిలాగా, దాన్ని ఉపయోగించి ఆ చిరు మందహాసంతో అన్ని గంటలు ఆయన దర్శనం ఇచ్చాడు అంటే, తండ్రి ఎంత త్యాగమయ జీవితాన్ని గడిపాడో మనం అవగాహన చేసుకోవాలి. ఆ రోజు దగ్గర దగ్గరగా 5,000 మంది దర్శనం చేసుకున్నారటండి బాబా. కాబట్టి ఈ కార్యక్రమానికి బాబా ఇసుమంతైనా అలసట పొందలేదు అని రాస్తున్నారు. చాలా విలక్షణమైన అనుభవం కలిగింది నాకు అంటున్నారు జాలు. ఆయనలో వినూత్న అవగాహన జనించింది నాకు. బాబా చేసిన ఈ దివ్య లీల నాకు చాలా ఆశ్చర్యాన్ని గలుపుతూ అలా ఉండిపోయాను నేనంటూ ఒక చిన్న కవిత కూడా రాశారిక్కడ. నేను క్షణకాలంలో సృష్టికంతటికి భగవదైక్యాన్ని కలిగించగలను అని బాబా చెప్పిన మాటలో ఆయన శక్తి ఎంత అమోఘమైనదో మనకు అవగాహన కాలేదు అంటారు జాలు. అంటే బాబా అన్నారు కదా! నేను దర్శనం ఇవ్వలేను. నేను కూర్చోలేను. ఇన్ని మాటలన్నారు కదా బాబా! అదన్నీ జరగవేమో అనుకున్నాను. కానీ ఆయన యొక్క ఆ దివ్య శక్తి ఉంది కదా! సృష్టికంతటికి భగవదైక్యాన్ని ఇవ్వగల శక్తిమంతుడాయన. ఆయనెందుకు ఇవ్వలేడు? ఈ దర్శన భాగ్యం. కాబట్టి మన అవగాహనకు అర్థం కాదు అంటున్నాడు జాలు. అది మన ఊహకు కూడా అందరదు. కాబట్టి భగవంతుడైన అవతార పురుషుడు, అద్భుత అవతారుడు, అనంత శక్తివంతుడు అని చెప్తాడు జాలు. ఇక మణి కూడా మణి మాటల్లో కూడా ఈ భగవంతుడు ఎంత అతి శక్తి సంపన్నుడు అని భగవంతుడి గురించైన అవతార్ మెహర్ బాబా గురించి మణి చెప్పిన మాటలను కూడా ఒకసారి మననం చేసుకుందామండి. అంటే మనం ఎందుకు ఇది మననం చేసుకోవాలి అంటే, మనం మాయలో ఉండి చిన్న చిన్న విషయాలకే మనం కంగారు పడిపోతూ ఉంటాం. అందుకే ప్రార్థనలో ప్రభువు సర్వశక్తివంతుడవు అనే పదాన్ని చేర్చాడు. అంటే అలాంటి సర్వశక్తివంతుడైన అండ నీకుంది. నేనున్నాను నీతో అని చెప్తున్నాడు. నువ్వు నిజాయితీగా ప్రార్థన చేస్తే నేనక్కడ ఉన్నాను. నీకెందుకు కంగారు? ఏదీ నిన్నంటదు అని చెప్తాడు బాబా. నాతో నన్ను నిత్య సహచరుడిని చేసుకున్నా, నా నామస్మరణ చేసినా, నా 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 అంటే ఆయన మీదే ఆధారపడి జీవించినా ఈ ఈ ఈ ప్రార్థన యొక్క స అనుభూతి నీకు కలుగుతుంది అంటారు. అంటే ప్రతిదానికి మనం కంగారు పడిపోమనమాట. చిన్న చిన్న విషయాలకే మనం కంగారు పడిపోతా ఉంటాం గదా! కాబట్టి అవతార్ మెహర్ బాబా ఎంత సర్వశక్తి సంపన్నుడో మనకి తెలియడం కోసమే ఈరోజు భగవంతుడుగా, అవతారుడుగా ఎలా వస్తాడు? ఎంత సర్వశక్తివంతుడై ఎంత కిందకి దిగి వస్తాడు? అలాంటి అవతార్ మెహర్ బాబా అంత అనారోగ్యంలో కూడా ఎలా దర్శనాలిచ్చాడు? ఇవన్నీ మనం తెలుసుకున్నాం. మరి సోదరి మణిజ అంటారు, బాబా శారీరకంగా అనుభవించిన యాతనంతా మాయ వల్ల మాత్రం కాదు. అంటే మనం అంటాం గదా! సంస్కారాల వల్ల బాధలండి, సంస్కారాలు ఏమంటాం. అది బాబాకి అంటదు అంటోంది. ఆయన చేసే విశ్వ కార్యక్రమం వల్ల మాత్రమే. అంటే మానవుల యొక్క సంక్షేమం కోసం ఆయన పడే బాధ ఇదంతా కూడా. కాబట్టి విశ్వవ్యాప్తమైన కష్టాలను తాను తనపై వేసుకోవడం వల్ల బాబా చాలా అలసటగా, నీరసంగా, బలహీనంగా కనిపించేవారు. తాను భౌతిక శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనదని మాకు సూచనలిచ్చేవారు. మేము దానికి తయారుగా ఉండాలనుకున్నారు బాబా. కానీ ఆయన చెప్పేదాన్ని మేము గ్రహించలేకపోయాం. ఆయనే మేము తెలుసుకోకుండా ఒక ముసుగుతో మమ్మల్ని కప్పేశారు అంటున్నారు సోదరి మణిజ. బాబా తన కార్యం 100% పరిపూర్ణంగా పూర్తి అయిందని, దాని ఫలితం కూడా అదే స్థాయిలో 100% ఉంటుందని పదే పదే మాతో అంటూ ఉండేవారు. కానీ బాబా అనేవారు, "మీరు చూడండి ఎంతమంది నా ప్రేమికులు నా వద్దకు వస్తారో, ప్రపంచం మొత్తం నుండి ఎంతో మంది చిన్నారులు కూడా నా వద్దకు వస్తారు" అన్నట్ట. ఈ మాట అంటున్నప్పుడు సోదరి మణిజాకి అనిపించింట. మీరు చూస్తారు, మనం మనం చూస్తాము అనాలి కదా! ఎప్పుడైనా ఏదైనా సన్నివేశం జరిగితే
మనం చూస్తాం కదండీ అంటాం కదా! కానీ బాబా అలా అంటలేదు. మీరు చూస్తారు, మీరు చూస్తారు అంటుంటే, అప్పుడైనా మాకు అనుమానం రాలేదు అంటున్నారు సోదరిమణిజ. అంటే ఆయన అవతార చాలించాక జరుగుతుంది ఇదంతా. అది ముందే బాబాకి తెలుసు కనుక, మీరు చూస్తారన్న పదం వాడారేమో, మాకప్పుడు అవగాహన కాలేదు. ఇప్పుడు అవగాహన అవుతోంది అంటున్నారు సోదరిమణిజ. బాబా చెప్పినప్పుడు నేను గ్రహించలేకపోయాను. బాబాకు అన్నీ తెలుసు. ఆయన చూడండి ఏదీ లేదు కదా! అందుకే మీరు చూస్తారు అంటున్నారు అనుకున్నాను. అంటే ఆల్రెడీ సర్వాంతర్యామి కదా! ఆయన భగవంతుడు కదా! ఆల్రెడీ చూసేసాడు కనుక మీరు చూస్తున్నారు అనుకున్నాను తప్ప, బాబా ఇలా దేహ త్యాగం చేస్తారని నేను అనుకోలేదు అంటున్నారు సోదరి మణిజ. ఈ కోణంలో నేనసలు ఆలోచించలేదు. వేరే ఆలోచన నా మదిలో రాలేదు. మాకది రాకుండా బాబా ముసుగు వేసేసారేమో అంటున్నారు సోదరి మణిజ. కాబట్టి బాబా శరీర త్యాగం చేసే ముందు ఆయన శారీరకంగా పడిన యాతన చూచి కొంతమంది ప్రేమికులు ఆయన యొక్క అవతార తత్వాన్ని కూడా శంకించారు. భగవంతుడై ఉండి అంత బాధపడాలా అని చాలా మంది భావించారు. మండలిలో ఉండే బ్రావజాన్ మాటలు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను అంటున్నారు సోదరిమణిజ. ప్రతి ఉదయం బాబాను బాబా గది నుండి మండలి హాలు వరకు కుర్చీలో మోసుకుని వచ్చేవారు. అక్కడ తన మండలితో ముచ్చటిస్తున్న తని పని చేసుకునేవారు బాబా. పని పూర్తి కాగానే మరలా కుర్చీలో బాబా గదికి చేరుకునేవారు. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు బాబాని బయటికి తీసుకురావడానికి ఒక కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. మనం ఫిల్మ్‌లో కూడా చూస్తూ ఉంటాం కదా! ఇలా కుర్చీలో తీసుకురావడం, అక్కడ పని అయిపోగానే మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టడం. ఇదంతా కూడా ఫ్రాన్సిస్ బ్రాబజాను ఈ రిచ్ చేసేవారట. ఇప్పుడు బాబా చాలా నీరసంగా కనిపించేవారట. చాలా బలహీనంగా కూడా ఉండేవారట. అంటే సోఫా నుండి కుర్చీ వరకు కూడా అడుగులు వేయలేకపోయేవారట. ఇరిచ్చి ఫ్రాన్సిస్ బ్రావజాను చెరో పక్కన నిలబడితే బాబా అదను చూసుకొని వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడిపోయి, ఆ కుర్చీలోంచి సోఫాలోకి, సోఫాలోంచి కుర్చీలోకి అంటే పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేవారు. అప్పుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనుకున్నట్ట. ఇదేంటి మెహర్ బాబా దేవుడు కదా! ఏమిటి దేవుడికి ఇంత నీరసపడిపోయాడేమిటి అనుకున్నట్టండి మనసులో ఫ్రాన్సిస్ బ్రాబజాన్. ఇక్కడ మనం అదే గ్రహించాలి. భగవంతుడు అనంత శక్తివంతుడు అనడానికి కారణం ఏంటంటే, ఈ చిన్న సంఘటన. ఇందాక జాల్ కేరావాలో చూడండి ఎలా సహవాసులో 5,000 మందికి అంత నీరసంగా ఉన్న బాబా అలా 5,000 మందికి ఇచ్చారు అంటే, ఆయనెప్పుడూ సర్వశక్తిమంతుడే. ఇందాక ప్రొఫెసర్ లాగా కిందకి దిగి వచ్చి స్టూడెంట్‌కి ఏబీసీడీలు చెప్పినంత మాత్రాన ఆయనకి జ్ఞానం లేదని కాదు. అలాగే దైవీ మానవుడిగా కిందకొచ్చినంత మాత్రాన ఆయన అనంత శక్తివంతుడు కాకుండా పోడు కదా! యాక్సిడెంట్‌లవ్వడం, నవజీవనం ఇవన్నీ కూడా భగవంతుడైతే తప్పించుకోవచ్చు కదా! ఈ బాధలేంటి అంటున్న వాళ్ళకి ఈ ఈ సంఘటన. వెంటనే ఫ్రాన్సిస్ బాబుదాన్ అనుకున్నట్ట. మరి భగవంతుడిని, భగవంతుడిని అంటాడు కదా! మరి ఇంత నీరసంగా కనిపిస్తున్నారేంటి బావ అనగానే, బాబా అన్నారట ఇరిచ్చి ఫ్రాన్సిస్ బాబా యొక్క చెరొక చెయ్యి పట్టుకున్నారట. ఇలా అంటే ఆయన్ని లేపి సోఫాలో కూర్చోబెడదాం అనుకున్నాడు. ఈలోగా మనసులో వచ్చింది ఆలోచన ఫ్రాన్సిస్‌కి. వెంటనేటండి బాబా చూపుడు వేళ్ళతోటి 2 చూపుడు వేళ్ళతోటి ఆ చేత్తోటి ఈ వేలు, ఈ ఈ రైట్ హ్యాండ్‌తో ఒక వేలు ఉన్నాయి కదా! 2 వేళ్ళతోటి ఇరిచ్చిన ఒక వైపు, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒకవైపు నెట్టేసారటండి. వేలితో ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ రాస్తున్నారు. ఇద్దరిని బలంగా దూరంగా నేలపై విసిరేశారు బాబా అని రాస్తున్నారు. మండలి హాల్‌లో అడ్డుగా నేలపై పడిపోయారు. ఫ్రాన్సిస్‌కి తల తిరిగిపోయింట. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జరిగింది ఏమిటా అని చూస్తున్నారు. ఫ్రాన్సిసు బాబా వైపు భయంగా చూస్తున్నాడు. అందుకే దేశముక్కు, బాల్నాటు, బావు కల్చరీ కూడా అనేవారు. బాబా దగ్గర నించోవాలంటే స్కాన్ తీసేసేవారు అని. అలాగా ఇక ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మనసులో అనుకున్నాడు. ఈయన దేవుడేంటి? ఇంత నీరసంగా ఉండడం ఏంటిని. వెంటనే బాబా గ్రహించేసి వేలితో అనేసరికే వాళ్ళు పడిపోయారు చూడండి. ఫ్రాన్సిస్ బ్రాబజాను, ఇరిచ్చి ఎంత బలంగా ఉంటారో మనం ఫిల్మ్‌లో చూస్తాం. అప్పుడు ఫ్రాన్సిస్ వైపు తిరిగి బాబా ఇలా సౌజ్ఞ చేశారట. బాబా చిరునవ్వు నవ్వారట. వెంటనే ఫ్రాన్సిస్ అన్నట్ట, "బాబా నీకు చాలా బలముంది" అన్నట్టు ఫ్రాన్సిస్. బాబా నవ్వుతూ, "ఇంకెప్పుడూ మరిచిపోకు" అన్నారు బాబా. అంటే మరుక్షణం అలా అన్నారు. ఈ డైలాగ్ అయిపోయింది. వెంటనే మళ్ళీ బాబా నీరసం. "నాకు నీరసంగా ఉంది. నన్ను గదిలోకి తీసుకెళ్ళిపోండి" అన్నట్ట. అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే సోదరి మణిజ ముగిస్తూ అంటారు, "ఆయన భగవంతుడనే విషయాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు" అంటున్నారు. మొత్తం విశ్వాన్ని సంరక్షించే అతి శక్తివంతుడు మెహర్ బాబా. అతని భగవత్ తత్వం పట్ల ఏ విధమైన అనుమానాలకు, శంకలకు మన హృదిలో తావివ్వకూడదు అన్నారు సోదరిమణిజ. ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసున్న విషయమైనా ఎందుకు తెలుసుకోవాలి అంటే
అంటే మన జీవితంలో ఏదైనా ఒక కష్ట సమయం కానీ, ఒక ఎదుర్కోలేని సమస్య గాని వస్తే ఆయన మీద పూర్తిగా ఆధారపడిపోతే అండి. ఎందుకంటే మనం కొలిచే భగవంతుడు సర్వశక్తివంతుడు అనే ఇది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. అందుకే ప్రార్థనలో చొప్పించారు ఆ పదాన్ని బాబా. కాబట్టి ఇదెప్పుడూ మనం మర్చిపోకూడదు. మన హృదయంలో అస్సలు బాబా మీద అనుమానమే రాకూడదు. మనం ప్రేమించే అవతార్ మెహర్ బాబా దైవీ మానవుడుగా సర్వశక్తివంతుడు. ఆయన తప్ప రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరు అనేది మన ఎల్లవేళలా ఎల్లకాలం కూడా గుర్తెరిగి మసలాలి. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబా సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని తేటతెల్లం చేయడం కోసం ఈ రోజు కొన్ని సంఘటనలు కూడా చెప్పారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసున్నప్పటికీ కూడా ఆయన భౌతికంగా బలహీనపడిపోయి అనారోగ్యానికి గురయ్యి ఎన్నో కష్టాలు పడుతున్నా కూడా ఆ సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఆయన శక్తిని ఏ విధంగా వినియోగిస్తాడో ఈ విషయాలన్నీ కూడా మనకి తేటతెల్లం అవుతున్నాయి. అందుకనే అవతార పురుషం మనం ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకుని వీరలేదు. ఆయన అన్నీ ఉన్నాయి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఆ స్థాయికి మనని తీసుకెళ్ళడం కోసం ఆయన వచ్చారు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి అనట్లేదు. మన సంస్కారాలు మన మాయలో ఉన్నాం, అవన్నీ అడ్డు ఉన్నాయి. సరే, ఈ గొడవంతా మనకుంది, ఆయన వచ్చిన పని చేసుకోవాలని చెప్పి ఆయనకుంటుంది. రాయపూర్ సంఘటన ఇప్పుడు చెప్పారు కదా, జాలకేర వాళ్ళ అరేంజ్ చేసినట్టు సభకి ఆయన ఏ విధంగా రాలేకపోయారో ఆఖరి క్షణంలో ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు. జాల్ గారు ఆఖరి క్షణంలో బాబా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సర్వశక్తిమంతుడు అనే విషయం మనకి బాహ్యంగా కనిపించకపోవచ్చు. ఆ జరిగేటువంటి సంఘటనలు, ఆయన అవతార కాలంలో చేసినట్టు పనులు, ఆ కాలమాన పరిస్థితిని బట్టి ఆయన ఎప్పుడు ఏది ఎలాగా ఎవరిని ఏ విధంగా ఆయన పరిధిలోకి తీసుకోవాలో ఆయనకు అన్ని సర్వం తెలుసు. ఆ ఆత్మలు ఆయన ఎప్పుడు కూడా ఆయన చేరుకుందిగా ప్రయత్నిస్తూ ఉంటాయి. త్రికరణ శుద్ధిగా ప్రేమించడమే ఇక్కడ ముఖ్యం. ఆ త్రికరణ శుద్ధిగా బాబాను ప్రేమించినప్పుడు మనకు కూడా అన్నీ అవబోధం అయిపోతూ ఉంటాయి. ఈ పుస్తక పఠనాలు ఇవన్నీ కూడా చేస్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం చదువుతుంటే ఓహో ఇది ఎలా జరిగిందా అనే విషయం మనం విస్తుపోయేటట్టుగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఈ కొత్తదనం కూడా ఇప్పుడు రామాయణం, భారతం, భగవద్గీత అయితే ఇలాంటి మీకు ఎక్కడ దొరకవు. ఈ అవతారంలోనే ఇలాంటివన్నీ కూడా, ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయి. అప్పుడు మానవాళితోటి అవతారుడు ఉండేటువంటి సంబంధం ఇంత కింది స్థాయికి దిగి వచ్చి వాళ్ళు చేసిన ఉదంతాలు కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. కానీ మెహర్ అవతారంలో మాత్రం ఆ కింది స్థాయికి దిగి వచ్చింది. మానవులతోటి ఆయన మనుషున్నప్పుడు ఆయన వాళ్ళ మధ్య ఉండేటువంటి ఉదంతాలు ఆయా ఆత్మలకి అనుభవనీయం, వేరే వాళ్ళ ఎవరికి కూడా తెలియదు. బాహ్యంగా ఏదో సింపుల్ గా చూసేసి భగవంతుడు అనుకుంటే ఎవరికి అర్థం కాదు. ఆ ఆత్మ ఏది అవసరమో, నిజంగా భగవంతుడు అవసరమైన ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అనుభూతి పొందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎన్నో గ్రంథాల్లో రాయడం జరిగింది, చదువుతూనే ఉన్నాం మనంతా కూడా. మంచి మంచి విషయాలు ఇవన్నీ కూడా హృదయానికి హత్తుకునే విషయాలు, మనం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఆయన అవతారుడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకుందుకు గాను ఇలాంటివన్నీ కూడా ఆయన చూపించడం జరుగుతూ ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మళ్ళీ